శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక అద్భుతం అండి. నిజంగా ముక్కు పుడకకు లొంగిపోయిన భగవంతుడు లొంగిపోయినా అంటున్నాను కదా అని లంచం తీసుకుంటున్నాడు అని అనుకుంటారేమో. వీడియో పూర్తిగా వింటే మీరు కూడా కళ్ళల్లో నుంచి అలా బటబటా కన్నీళ్లు కారి వచ్చేస్తాయన్నమాట. కానీ అది ఆనందంతోనే నిజంగా మనం కూడా ఈరోజు నుంచి ఇలానే ఉందామా అనే ఆలోచన అనేది మొదలవుతుందండి. అటువంటి అద్భుతమైన వీడియో మరి శ్రీకృష్ణ పరమాత్ముని భక్తుడు తనకు కన్నయ్య ఒకసారి ఒక విగ్రహం రూపంలో దొరుకుతారనమాట. కన్నయ్య దొరకగానే దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజించుకుంటూ ఉంటారు. కానీ ఆ విగ్రహం ఎవరిదైతే వాళ్ళకి ఇక్కడ ఉందని తెలిసి తీసుకెళ్ళిపోతాను అంటే అలా ఎలా కుదురుతుంది, నా కోసం వచ్చిన కన్నయ్యను నాకే వదిలేయండి అని చెప్పి అంటే అక్కడున్న అర్చకులు అంటారు, ఓహో నీ కోసం వచ్చాడా, నీ గురించి వచ్చాడా, సరే ఒక పని చేద్దాం, నువ్వు ఈ విగ్రహాన్ని తీసుకుని వచ్చేసావు కదా, ఈ విగ్రహానికి ఎంతైతే బరువు ఉంటుందో అంత సమానమైనటువంటి బంగారాన్ని నువ్వు మాకు ఇచ్చినట్లయితే అప్పుడు ఆ విగ్రహాన్ని మేము వదిలిపెట్టేస్తాము అంటారు. ఎందుకని అంటే అతని స్థితి చూస్తే అర్థమైపోతుంది, అతనికి వేసవత్తు కూడా ఇవ్వలేడు అనే విషయం అయితే తెలిసి ఇక నేను ఇవ్వలేను, మీరు తీసుకువెళ్ళిపోండి అని అతని నోటి ద్వారానే అనిపించాలని వాళ్ళు కండిషన్ పెట్టారన్నమాట. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. అప్పుడు భార్య ఏం చేస్తుందో తెలుసా, మా దగ్గర బంగారం లేవు, మణులు మాణిక్యాలు కూడా లేవు, మేము కృష్ణ పరమాత్ముని ఆరాధించుకుంటూ ఉన్నాము, ఆయన భక్తే మాకు ఆస్తి, ఆయన మీద ఉన్న భక్తే మాకు ఆస్తి, అంతకు మించి మాకు సంపదలు అవి ఏమీ లేవు, కన్నయ్య మీద మేము పెంచుకున్న ప్రేమే మాకున్న ఆస్తి అని చెప్పి తన ముక్కుకున్న ఒక ముక్కు పొడగ తీసి వాళ్ళేమో తరాజరి పెడతారన్నమాట కొలవడానికి. ఒకవైపు తన ముక్కు పొడగ ఇలా వేస్తుంది, అంతే సరిగ్గా ముక్కు పొడగతో తూగేస్తుంది శ్రీకృష్ణ భగవానుని విగ్రహం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారన్నమాట. ఆశ్చర్యపోయి అసలు ఎంత అద్భుతం, ఆ విగ్రహం బరువు ఎంత ఉంది, ఆ ముక్కు పొడగకి ఎలా తూగేశాడు అని. శ్రీకృష్ణ తులాభారంలో కూడా మనం చూస్తాం కదా, రుక్మిణీదేవి ఒక్క తులసి దళంతో కృష్ణయ్యను గెలుచుకున్నారు. మనకు ఒరిజినల్లో లేకపోయినా ఈ కథ వినడానికి ఎంత బాగుంటుందండి చెప్పండి. అంటే భక్తిగా మనం గనక సమర్పణ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ భక్తికి భగవంతుడు లొంగిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, అదేంటి కృష్ణ నువ్వు ఇక్కడ ఉండిపోతాను అంటే ఎలాగా, ద్వారకలో ఖాళీ ఉంది, మరి మేము మిమ్మల్ని కొలుచుకోవాలంటే మాకు రావాలి కదా, మా కోసం కూడా నువ్వు రావాలి కదా, అక్కడికి వచ్చి కృష్ణ అని చెప్తే అప్పుడు అక్కడ ఉన్న అర్చకుల్లో ఒకరికి చెప్తారనమాట కృష్ణ పరమాత్మ కళ్ళలో కనిపించి, మీరు ద్వారక వెళ్ళిపోండి, అక్కడ ఒక బావిలో నేను మీకు దర్శనం ఇస్తాను అని. సర్వేజన సుఖినో భవంతు.